శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 44వ నామం నఖదీదితి సంచన్న నమజ్జనతమో గుణాయై నమః. ఇది 16 అక్షరాల నామమే. దీని అర్థం ఏమిటంటే, తనకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానమును చీకటిని కప్పివేయగలిగిన లేదంటే పోగొట్టగలిగిన కాలిగోళ్ల కాంతులు కలిగినది అని ఈ పదాల క్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. అమ్మవారి యొక్క పాదాలకు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కిరీటాలు ఉంటాయి కదమ్మా, ఆ కిరీటాలతో వంగి నమస్కరిస్తున్నప్పుడు ఆ కిరీటాలు ఆ గోర్లు అంచులకు తగిలి సానబెట్టబడి ఉన్నాయట. సానబెట్టబడి ఆ నమస్కరిస్తున్న వాళ్ళ యొక్క తమో గుణాన్ని అంటే అజ్ఞానాన్ని పోగొట్టే విధంగా ఉన్నాయట. అంటే ఏమిటి? వాళ్ళ కిరీటాల్లో పొదగబడినటువంటి వివిధ రకాల రత్నాలు కూడా అమ్మవారి యొక్క పాదాలకు ఉండేటటువంటి ఆ గోళ్లకు తగిలి ఆ గోళ్ళు సానబెట్టినట్లు అవుతాయి. అసలు సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాలిగోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. మనం కూడా నెయిల్ కట్టర్ తీసుకుని సాన పెట్టుకుంటూ ఉంటాం కదా. రెండోది ఏదో ఇస్తాడు కదా బ్లేడ్ లాంటి నెయిల్ కట్టర్కి, అవునా? మనం సాన పెట్టుకుంటూ ఉంటాం గోళ్ళు కత్తిరించుకున్న తర్వాత. ఇక్కడ అమ్మవారి పాదాలకి ఎప్పుడైతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరూ కూడా వంగి నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ కిరీటాలకు తగిలి ఉన్నటువంటి రత్నాలు ఆ గోర్ల చివరి భాగాలకు తగిలి సానబెట్టబడుతున్నాయట. ఏమన్నామండి అసలు ఇందులో? అంటే ఏమిటి ఇక్కడ? అలాంటి గోళ్ళు కలిగినటువంటి అమ్మవారి పాదాలకు శిరస్సు ఉంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచులు చేయగలిగే ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాద నఖాలకు ఉండవా? మరి ఏమ్మా, వారి అజ్ఞాన తిమిరాన్ని రెండోసారి రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే మనం అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం. మీకు బోరు కొట్టొచ్చేమో 2-3 సార్లు చెప్తూ ఉంటే. మాస్టర్ గారు ఒక మాట అనేవారు, పదే పదే మనం ఒక మాటని రిపీట్ చేస్తున్నాం అంటే బల్లగుద్ది చెప్తున్నాం అంటాను చూడు. కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం అంటాం కాదు, బల్లగుద్ది చెప్తున్నాం అంటే. ఎందుకు చెప్తాం? రిపీట్ రిపీట్ అంటే సంస్థాపన, సంస్థాపన రిపీటెడ్గా చెప్తున్నాం అంటే అది ఖచ్చితమైన మాట అని అర్థం. అందుకని రిపీటెడ్గా చెప్తున్నానని మీరు అనుకోకండి. ఇక్కడ ఏమిటన్నాడు మళ్ళీ చెప్తున్నా వినండి. అమ్మవారి యొక్క పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాద నఖాలకు అంటే పాదముల యొక్క గోళ్లకు ఉండవా? మరి అమ్మవారి పాదాలు షట్చక్రాలకు పైన ఉండి ఆ చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తూ ఉంటాయి. అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధించినవి 108, సూర్య సంబంధమైనవి 116, చంద్ర సంబంధమైనవి 136 చొప్పున మొత్తం 360 కిరణాలు. అర్థమైందా? ఆ 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. ఈ 360 కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు. అవే మన సంవత్సరానికి 360 రోజులు అంటాం. అర్థమైంది? ఇది ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?